ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూర్ ఛానల్. ఈరోజు అయితే మా అక్క వాళ్ళ హౌస్ అయితే చూపిస్తాను మీకు. ఇదైతే హోమ్ టూర్ అనమాట. గృహప్రవేశం చేసే ముందంటే అంతా రెడీ పెట్టుకున్నాము. ఇది మొత్తం హాల్ అనమాట. ఇది మొత్తం అయితే హాల్. ఇది హాల్. అక్కడ అంటే అది ఎంట్రన్స్ డోర్ అనమాట. నెక్స్ట్ అయితే ఇలా పైన ఇది పెట్టాం. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. అది 20,000 అంట. ఇక్కడ గృహప్రవేశానికి ముందు రోజు అంటే పూజకి రెడీ చేసుకున్నాము. పూజ చేసే వీడియో మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ హాల్లో నుండి మనం ఇలా స్ట్రైట్గా వస్తే ఇది వచ్చేసి డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్ నుండి మళ్ళీ మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇదైతే పూజ గది అనమాట. ఇదైతే పూజ గది కొంచెం పెద్దగానే పెట్టించుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ మనం పూజ గది నుండి స్ట్రైట్గా వచ్చేస్తే ఇలా లెఫ్ట్ తిరుక్కుంటే మనకి ఇది అనేది కనిపిస్తుంది మళ్ళీ హాల్లోకి. మళ్ళీ పూజ గది నుండి డైనింగ్ హాల్ నుండి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదైతే వంట రూమ్. కబోర్డ్స్ అంతా పెట్టామన్నమాట. చూసారా, ఇదైతే కిచెన్. అది పొద్దున్నేకి ఏదో పూజ కోసమని రెడీగా పెట్టుకున్నారు. ఇది పొయ్యి పాలు పొంగించడానికి అనమాట. నెక్స్ట్ ఇదైతే కిచెన్లో నుండి మళ్ళీ స్ట్రైట్గా హాల్లోకి వస్తే హాల్ నుండి మళ్ళీ స్ట్రైట్గా వచ్చి ఇలా తిరిగితే ఇదైతే బెడ్రూమ్. ఇది బెడ్రూము. ఇదైతే బెడ్రూము. ఇది మా అక్క అటాచ్డ్కే చేయించుకుంది అనమాట. చూసేయండి లోపల ఎలా ఉంది. ఇంకా ఏం పెట్టలేదు, ఒకసారి చూసేయండి. ఇది డైనింగ్ డ్రెస్సింగ్ టేబుల్ మాత్రం చూపిస్తాను, చూసేయండి. సో ఇలా అయితే పెట్టించుకుంది మా అక్క. ఇప్పుడు చూసేద్దాం. ఇలా అయితే పెట్టించుకుంది మొత్తం. ఇది డ్రెస్సెస్ అలాంటివి పెట్టుకోవడానికి. అవి ఏమన్నా వాడని వస్తువులు కానీ రేర్గా వాడేటివి కానీ పెట్టుకునేకే అనమాట. పైన అయితే డిజైన్ ఇలా వచ్చింది. ఇది బెడ్రూమ్. నెక్స్ట్ మళ్ళీ బెడ్రూమ్లో నుండి ఇలా స్ట్రైట్కి వచ్చి ఇలా టర్న్ తీస్తే ఇక్కడ ఒక షింక్ కనిపిస్తుంది. షింక్ నుండి మళ్ళీ మనం ఇదైతే వాష్రూమ్ అనమాట. చూసారా, ఇది అయితే వాష్రూమ్. ఇక్కడ 2 వాష్రూమ్స్ ఉన్నాయి, బట్ నేను ఇక్కడ లోపల మాత్రమే చూపిస్తున్నాను. ఇది వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ షవర్ కూడా పెట్టించారు మా ప్రిన్సీ కోసం. సో ఇదైతే మా అక్క వాళ్ళు ఉండే రూము. పైన కూడా ఇంకొకటి మా బావ వాళ్ళ మమ్మీ కోసం అయితే కట్టారు. అది కూడా మీకు వస్తుంది, త్వరలోనే వస్తుందన్నమాట. ఆ వీడియో చేసి మీకు పెడతాను. ప్రస్తుతానికి మీకు ఈ వీడియో, ఈ డెకరేషన్, ఈ దేవుడు మొత్తం నచ్చారో లేదో నాకు కామెంట్ చేయండి. సారీ, ఇంకొక విషయం మర్చిపోయాను. బయట మీకు చూపించలేదు కదా, ఇప్పుడు బయట చూపిస్తాను. సో ఇదంతా బయట అనమాట. బయట నుండి మళ్ళీ తలుపు నుండి ఇలా తిరిగితే ఇదొక సందు ఉంటుంది. పైకి వెళ్ళడానికి మనం అలా స్టెప్స్ ఎక్కాలి. అది ఇంకొక వాష్రూమ్ అనమాట. బయట ఎవరైనా వస్తే అది ఇంకో వాష్రూమ్. సో నెక్స్ట్ ఇదైతే పై సైడ్గా ఇలా మనం డెకరేషన్గా పెట్టించుకున్నాము. సో ఇదైతే బయట చాలా జాగా ప్లేస్ అయితే ఉంటుందన్నమాట మాకు. ఇది అయితే చాలా ప్లేస్ అయితే పెట్టుకున్నాం మేము బయట. చూసారా, ఇది పందిలి బాగా వేయించుకుందాం అనుకున్నాం, బట్ వర్షం వస్తుందని సరిగ్గా వేయించలేదు. ఇలా అయితే వేయించుకున్నాం. ఇది హోమ్ టూర్ మా అక్క వాళ్ళ. సో ఇప్పుడైతే మా హరీష్ అయితే దండం పెట్టుకుంటున్నాడు. వాళ్ళ ఇల్లు కాబట్టి కొంచెం నీట్గా పెట్టారనమాట. సరే ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడైతే చూపించాను కదా, ఇదంతా మా హరీష్ వాళ్ళ ఇల్లు అని. మా ఇల్లు నచ్చినట్టయితే వాళ్ళ ఇల్లు అంటే మా హరీష్ వాళ్ళ ఇల్లు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొకటి మా పూజ గదంతా ఇది డెకరేషన్ మొత్తం బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.